హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లాస్ట్ వీక్ చూసిన బ్యాక్ టు బ్యాక్ 5 మూవీస్లో లాస్ట్ మూవీ ఏంటంటే ది కంజ్యూరింగ్ లాస్ట్ రైట్స్ అనమాట. ఈరోజు మీ అందరి కోసం ది కంజ్యూరింగ్ లాస్ట్ రైట్ మూవీ రివ్యూ, నా థియేటర్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలానే ఘాటి, మద్రాసి, లిటిల్ హార్ట్స్, కొత్త లోక చాప్టర్ 1 రివ్యూస్ అన్ని అప్డేట్ చేశాను. ఇంకెవరైనా ఈ రివ్యూ చూడాలనుకుంటే ఛానల్ మీద క్లిక్ చేసి ఆ రివ్యూని కూడా చూడవలసింది కోరుచున్నాను. ముందుగా ది కంజ్యూరింగ్ ఎండ్ రైట్స్ ఎలా ఉందంటే, కంజ్యూరింగ్ సిరీస్ అంటేనే బొమ్మలతో దెయ్యాలుగా ఉంటూ భయపడేస్తాయి. ఈ మూవీ కూడా ఎంత భయపెడుతుందని చూద్దామని మా ఫ్రెండ్స్తో కలిసి సెకండ్ షోకి అయితే వెళ్ళడం జరిగింది. నాకైతే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ పెట్టుకున్నాను, కానీ అంత హర్రర్ అయితే ఈ సినిమాలో అయితే లేకుండా అయితే నాకైతే అనిపించింది. లాస్ట్ కేస్ అని ప్రమోట్ చేసి ఈ సిరీస్ని అలానే లాస్ట్లో ఎండ్ చేశారు. సిరీస్లో ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ బుక్ ఆధారంగా అయితే ఈ యొక్క మూవీని అయితే తీయడం జరిగింది. మూవీ యొక్క థీమ్ ఏమిటంటే, ఒక ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఇంట్లో గోస్ట్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని హీరో వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఇంతకుముందు ఇలాంటి కేసెస్ చాలా సాల్వ్ చేశారు. అలా ఈ కేసును కూడా సాల్వ్ చేయడమే కథ యొక్క సారాంశం. హర్రర్ ఎక్కువగా అయితే లేదు, స్టోరీ నరేషన్ మీద ఎక్కువ సాగింది. అయితే ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ హర్రర్ సీన్స్, హర్రర్ బీజిఎంతో, ఇంకా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు అయితే హర్రర్ సీన్స్తో దెయ్యాన్ని అయితే తరిమేస్తారు. అక్కడ వరకు అయితే హర్రర్ సీన్స్ అయితే ఉన్నాయి. అక్కడక్కడ హర్రర్ సీన్స్తో ఈ యొక్క కథ అయితే ముగుస్తుంది. ఎడ్ మరియు లారెన్ వారెన్ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి కేసు సాల్వ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ సిరీస్లో కూడా వాళ్ళే ఈ యొక్క కేసుని అయితే సాల్వ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంతకుముందు చాలా ఎన్నో కేసెస్ సాల్వ్ చేస్తూ ఉంటారు అనమాట. అలానే ఇందులో అయితే వాళ్ళ కూతురు కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. ఈ గోస్టులు వాళ్ళ డాటర్ రావడం కోసమే, వాళ్ళ ఫ్యామిలీని అంతం చేయడం కోసమే, వాళ్ళందరూ కేసు సాల్వ్ చేయడానికి ఎలాగో ఈ ఇంటికి వస్తారనే గోస్టులు ఈ ఫ్యామిలీ ఇంట్లో ఉంటూ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఫైనల్గా ఈ ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళడం జరుగుతుంది ఆ గోస్టులను అయితే చంపేయడానికి. ఫైనల్గా వీళ్ళ ఫ్యామిలీ, డాటరు, అలానే వాళ్ళ కూతురు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అందరూ కలిసి ఈ గోస్ట్ని అయితే చంపేసి కథను అయితే సుఖాంతం చేస్తారు. ప్రతి ఒక్కరు పాత్ర తగ్గట్టు అయితే నటించారు, కానీ కంజ్యూరింగ్ సిరీస్లో చాలా రొటీన్ అయిపోయాయి. హర్రర్ అయితే చాలా బాగా తగ్గిపోయింది. డైరెక్టర్ హర్రర్ మీద ఫోకస్ పెట్టలేదు. అయితే ఎక్కువ హడలిపోయేంత సీన్స్, భయంకరమైన సీన్స్ అయితే చాలా తక్కువగానే, ముందు కంజ్యూరింగ్లో అయితే చాలా ఎక్కువ ఉండే, కానీ ఇప్పుడైతే చాలా అయితే తగ్గిపోయింది. అక్కడక్కడైతే ఉన్నాయి, కానీ మరీ అంత అయితే లేవు, అయితే ఎక్కువ లేవు. ఇంకా ఎక్కువ హర్రర్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అంతకు మించి అయితే ఈ సినిమాలు అయితే నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఏదో అలా ఒకసారి టైంపాస్ కోసం అయితే మూవీ అయితే చూడొచ్చు. కొద్దిగా అక్కడక్కడ హర్రర్ సీన్స్తో కొద్దిగా అయితే బాగుంది. అంతకు మించి అయితే నాకైతే నచ్చలేదు. అత్యంత హర్రర్ అయితే సినిమాలు అయితే ఎక్కడా లేదు. చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా యొక్క రివ్యూ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏం నచ్చిందో ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై రివ్యూ గాయ్స్.